నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ సృష్టి పంచభూతాత్మకం. భూమ్యాకాశ జల వాయు అగ్ని అనే పంచభూతాలలో జలం విశిష్టమైందే కాదు, ప్రతి ప్రాణికోటికి ప్రాణదాయిని కూడా. ప్రకృతిని ఆరాధించే భరతభూమిలో ఆ జల స్వరూపిణిని గంగాదేవిగా అర్చిస్తారు. ఆ జలదేవతకు హరిద్వార్లోని గంగా తీరాన ఉన్న ఆలయమే కాక అంతటి పవిత్రతతో కూడిన మరో ఆలయం బెంగళూరులోని మహేశ్వరంలో నిర్మితమైన శ్రీ గంగమ్మదేవి దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. గంగానదీ తీరం ఎన్నో పుణ్యధామాలకు, మరెన్నో క్షేత్రాలకు నెలవైంది. అంతటి జలదేవతను కొలుచుకునేందుకు దక్షిణాదిన వెలసిన పవిత్ర ఆలయమే శ్రీ గంగమ్మదేవి దేవస్థానం. ఆ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి పరవశిద్దాం. పదండి. దేవి సురేశ్వరి భగవతి గంగే, త్రిభువని తారిణి తరళ తరంగే, శంకరమౌళి విహారిణి విమలే, మమమతిరాస్తాం తవ పద కమలే. ముల్లోకాల్లో ప్రవహించిన త్రిభువని తారిణి, పరమశివుని శిరముపై ఉరకలెత్తిన శంకరమౌళీ విహారిణి ఈ గంగమ్మ. సృష్టి పరిణామంలో అగ్నిగుండంలా కాగిన భూలోకం గంగ కాలిడగానే ప్రకృతి అంతా పరవశించిపోయింది. పచ్చదనాల పరువంతో నవనవలాడింది. వృక్షాలు, సెలయేళ్లు, జలపాతాలు, ఓహ్! ఇహలోకాన్నే ఓ స్వర్గధామం వెలిసిందా అన్నంతగా భూలోక సౌందర్యం ఇనుమడించింది. భూమాత సిగలో పుష్పాలు, నీలి అంబరాన మీగడ తరగల్లా మేఘాలు, గాలి తెమ్మెరలకు తలలూపే పంటచేల నయగారాలు. ఇంతటి ప్రకృతి శోభనిచ్చిన దేవత, జలమాత ఈ గంగాదేవి. నది రూపేణ గంగ ఉరకలెత్తే హరిద్వార్లో ఈ జలస్వరూపిణికి ఆలయం దివ్యంగా అలరారుతోంది. ఆ గంగాదేవియే గంగమ్మ దేవిగా నెలకొన్న దేవస్థానం బెంగళూరులోని శ్రీ గంగమ్మ దేవి ఆలయం. సకల జనుల పాపహారిణిగా, జాతి కుల మత భేదాలేవీ లేకుండా అందరి పూజలు అందుకుంటున్న శ్రీ గంగమ్మదేవి ఆలయం ముందున్న 74 అడుగుల ఎత్తుగల రాజగోపురం భక్తులను సాదరంగా ఆహ్వానిస్తుంది. కుడివైపున గణపతి దేవుడు, మధ్య భాగాన అమ్మవారి ప్రతిరూపం, త్రిశూలయుక్త ఓంకారముద్రలున్న ఆ సప్తకలశ రాజగోపురం వర్ణరంజితంగా భక్తులను అలరిస్తుంది. గండదీపానికి మొక్కుకొని ఆలయ రాజగోపురం గుండా మెట్లెక్కి ఆలయ ప్రవేశం చేస్తారు భక్తులు. గంగమ్మ కొలువైన గర్భాలయానికి ముందున్న విశాల మంటపంలోకి ప్రవేశించగానే భక్తజనులకు 2 అడుగుల విస్తీర్ణంలో 64 అడుగుల ఎత్తుగల తామ్ర కవచాలంకృత అఖండ ధ్వజస్తంభం కానవస్తుంది. దానిపై నాగప్రతిమలు, అమ్మవారి రూపాలను రూపొందించారు. గర్భాలయ మందిరంలోనే ఉన్న ప్రదక్షిణా మార్గంలో గంగమ్మదేవి ఉత్సవమూర్తి పరమ శోభాయమానమై భక్తులను ఆకర్షిస్తుంది. ఢమరుక ఖడ్గ కలశధారి అయిన ఆ చతుర్భుజి ఉత్సవమూర్తిగానే ఇంత సర్వాంగ సుందరిగా గోచరిస్తుంటే, గర్భాలయంలో
ఇంకెంత ముగ్ధమనోహరిగా దర్శనమిస్తుందో కదా అని భక్తులు ఊహాలోలితులవుతారు. అదే ప్రదక్షిణా మార్గంలో రజత కవచాలంకృత మహాగణపతిని, గర్భాలయమూర్తికి ఖచ్చితంగా వెనుక భాగాన నిమ్మకాయల హారంతో కనిపించే అమ్మవారిని, నెమలి వాహనారూఢుడైన కుమారస్వామిని దర్శించుకుంటారు. ఆ తరువాత భక్తులకు గర్భాలయ ముఖమంటపానికి ఎదురుగా శక్తి రూపిణి వాహనమైన సింహ ప్రతిమ కానవస్తుంది. స్వర్గలోకాన దేవనది అయిన గంగను జీవనదిగా భువికి భగీరథుడు తెచ్చాడు కదా, అందుకే ఆమె భాగీరథి. జాహ్న మహాముని చెవి నుంచి స్రవించింది కదా, అందుకే ఆమె జాహ్నవి. స్వర్గ మత్స్య పాతాళలోక ప్రవాహిని కదా, అందుకే ఆమె త్రిపథగామిని. గంగానదిలో మునక వేసినంతనే దుష్ట దశలను హరించేది కదా, అందుకే ఆమె దశహారిణి. సర్వ పాపాలను ప్రక్షాళించేది కావున గంగ సకల పాపనాశిని. అటువంటి గంగ ఉద్భవ గాథ పఠించినా విన్నా గంగా స్నానమాచరించినంత పుణ్యఫలం. దేవతల ప్రార్థనను అనుసరించి శ్రీ మహావిష్ణువు వామనావతారుడై బలిచక్రవర్తి తలపై 3వ అడుగును వేసి బలిని పాతాళానికి అణచివేస్తాడు. ఆ సందర్భంలో శ్రీహరి పాదాలను బ్రహ్మ కడుగుతాడు. బ్రహ్మ కడిగిన పాదం బొటనవేలు నుంచి ఉద్భవించినదే గంగా. దేవలోకాన దేవనదిగా ఉన్న గంగా భగీరథుని ప్రయత్నంతో భువికి దిగివచ్చింది. తాను భూమిపైకి రావాలంటే అందుకు భరించగల శక్తి ఒక్క పరమశివునికే గలదని గంగ అంటుంది. మహదానంద పరవశుడైన గంగను తన జటాజూటాన బంధించి విజృంభిణి అయిన గంగను మందాకినిలా చేశాడు పరమేశ్వరుడు. జలపాతమై, నది అయి, సెలయేరై గంగ జలరూపదేవేరిగా భువికేతించినది. హిమవత్ పర్వత సానువుల్లోని గంగోత్రిలో దిగివచ్చిన గంగ ఉరుకుల పరుగుల నురుగుల అలల పరవళ్ల తిరగలతో ప్రవహించి మనుజలోకాన హరితవర్ణంలో మిలమిలలాడే భూలోక స్వర్గాన్ని నిర్మించింది. ఆ గంగమ్మ మూర్తి స్వరూపమై బెంగళూరు మల్లేశ్వర క్షేత్రాన నెలకొంది. విష్ణుపాదం నుంచి ఉద్భవించి స్వర్గలోకాన్నించి పరమశివుని జటాజూటంలో నిక్షిప్తమై అచట నుంచి భూమిపైకి దుమికి సజల స్రవంతి అయి సర్వప్రాణులకు ప్రాణదాయిని అయిన గంగమ్మ ఈ ఆలయ గర్భాలయంలో జగన్మోహన రూపిణిగా దర్శనమిస్తోంది. ఆయమ్మ స్వరూపాన్ని దర్శించుకుని తరిద్దాం. సర్వపాపహరే దేవి సర్వవిఘ్న వినాశిని. నిత్యం వందలాది మందితో శుక్రవారాల్లో కిక్కిరిసిన భక్తజన సందోహంతో కళకళలాడే మండపంలో తమ వెంట తీసుకువచ్చిన పసుపు కుంకుమ, నవధాన్యాలు, నిమ్మకాయలు, పూలు పళ్ళు తీసుకువచ్చిన అమ్మ దర్శనార్థులు తమ గోత్రనామాలు, కుటుంబ సభ్యుల పేర్లతో సంకల్పం చెప్పించుకుని జలదేవతకు జరిగే అభిషేకాది అర్చనల దృశ్యాన్ని కనులారా వీక్షిద్దామని ఎదురుచూస్తారు. ఆగమ శాస్త్రానుసారం గంగమ్మదేవికి
జల, క్షీర, దధి, మధుర, శర్కర, నారికేళ ఫలరసాల అభిషేకాలు గావిస్తారు. కనులారా చూసిన చాలు జన్మధన్యమండి. మహోత్సవంలో క్షీరాది కన్య గంగాదేవిని క్షీరంతోని అభిషేకించగా పడుచులే పాల కడవలతో అమ్మవారికి అభిషేకం చేయగా గంగామాత అభిషేకం చూద్దామురారండి. కనులారా చూసిన చాలు జన్మధన్యమండి. గంగామాత అభిషేకం చూద్దామురారండి. కనులారా చూసిన చాలు జన్మధన్యమండి. అభిషేకాల అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. ಆಗಿಲಲಿ ಕಾದಿಹುದು ಭಕ್ತರ ವೃಂದ. గజమాలలు, నానావిధ పుష్పాలతో బంగారు ఛాయ కవచాలంబరి అయి పరమశాంతమూర్తిగా చిరుమందహాసంతో అమ్మవారు కన్నుల పండువగా దర్శనమిస్తారు. పంచపడగల ఫణీంద్రుడే ఛత్రమవ్వగా వజ్ర మణిఖచిత జ్వాలా కిరీటి ధారిణి అయి కర్ణాభరణాలు ముక్కుకి ముఖ్యర బేసరిలు, మెడలో మణిహారములతో భువనైక జగన్మోహినిగా అతిలోక సౌందర్యవతిగా గంగమ్మ సుందర మందస్మిత రూపాన్ని వర్ణించడం అక్షరాలకు సాధ్యం కాదు, పదాలకు శక్యం కాదు. ఒక చేత పరశు, మరో చేత త్రిశూలం, ఇంకో చేత ఖడ్గం, నాలుగో చేతిలో పుణ్యజల కలశంతో దర్శనాన్ని అనుగ్రహించే ఆ చతుర్భుజి రూపాన్ని చూడడానికి రెండు కనులు చాలవంటే అతిశయోక్తి కాదు. ప్రకృతినంతటికీ పచ్చదనాల హరిత సంపదలొసంగిన గంగమ్మ దేవి అడగకుండానే అనేక వరాలిస్తోంది. అటువంటి చల్లని తల్లి గంగను అడిగితే మరెన్ని వరాలనిస్తుందో కదా. సత్వర వివాహ సిద్ధికై, సంతాన ప్రాప్తికై ప్రార్థిస్తే, కష్టాలను కడదేర్చమని కోరితే ఎంతగా కరుణిస్తుందో కదా. గంగమ్మకు మొక్కుకుంటే కానిదేదీ లేదనేది ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. వివాహం కాని యువతులు తమకు సత్వరమే కళ్యాణ ప్రాప్తి కలిగించమని అమ్మకు మొక్కుకుంటారు. ಮಂಗಳದಾರತಿ ಬೆಳಗೀರೆ ಗಂಗಮ್ಮ ದೇವಿಗೆ ಮಂಗಳದಾರತಿ ಬೆಳಗೀರೆ. మహాశక్తియు గంగమ్మదేవి, మహామహిమలు గంగమ్మదేవి. అమ్మవారి గర్భాలయం చుట్టూ కొబ్బరికాయలను దొర్లిస్తూ తమ కోరికను నివేదించుకుంటే అతి కొద్ది రోజుల్లోనే పెళ్లైన వారు అనేక మంది ఉన్నారు. సంతాన సిద్ధి కలగని వారు ఈ కొబ్బరికాయ సహిత ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. 11 నిమ్మకాయల దొప్పలలో దీపారాధన చేసి అమ్మవారికి సమర్పిస్తారు. పుణ్ಯವದೋ ಪಾಲಿಗದು ಭಾಗ್ಯವೆಂದು ಪಾದವನು ನಂಬಿಕೊಂಡು ಬಂದೇವಮ್ಮ ಗಂಗಮ್ಮ ಗಂಗಮ್ಮ ದೇವಿ ಗಂಗಮ್ಮ. గర్భగుడి ముఖమంటపానికి ప్రవేశద్వారానికి కుడివైపున రథాకారంలో ఓ సుందర మందిరముంది.
సత్వర వివాహ సిద్ధికై కన్యామణుల ప్రత్యేక పూజలు స్వీకరించేందుకు గంగమ్మ ఓ ప్రత్యేక మందిరంలో కొలువై ఉంటుంది. ఆ మందిరంలో అర్చన చేసి అమ్మవారికి మంగళసూత్రధారణ చేస్తే తప్పక వివాహమై తీరుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ రథారూఢ గంగాదేవి మందిరం దాపుననే ఉన్న నవగ్రహ మంటపానికి భక్తి ప్రపత్తులతో ప్రదక్షిణలు చేసి గ్రహాది దేవుల అనుగ్రహానికి ప్రాప్తులవుతారు. జలదేవత సకల ప్రాణుల ప్రదాయిని అయిన గంగమ్మకి బెంగళూరు ఆలయాన ప్రతి ఏడాది జరిగే వార్షిక జాతర కరగ ఉత్సవాల తీరు వర్ణనాతీతం. 1928వ సంవత్సరం నుండి ఈ గంగమ్మకు ఓ సంరంభంతో కూడిన జాతర జరుగుతున్నది. ప్రతి ఏడాది వైశాఖ బహుళ ద్వాదశి నుంచి 3 రోజుల వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. ఈ నూతన నిర్మిత ఆలయ చైర్మన్ నటరాజన్ స్వయంగా అమ్మవారి ప్రభ కట్టుకొని గరగ నృత్యాలతో చేసే జాతర కొలుపులు అత్యంత ఆహ్లాదభరితంగా సాగుతాయి. అమ్మవారి నగర వీధుల ఊరేగింపులో వేలాది మంది మహిళా భక్తులు నెత్తిపై నీటి కలశాలతో నడిచొస్తుంటే గంగమ్మ భక్తి పారవస్యం ఏరులై పారుతోందా అననిపిస్తుంది. ఈ జాతరలో పాలు పంచుకోవడానికి మల్లేశ్వరం వాసులు విదేశాల్లో ఉన్నా సరే ఇక్కడికొచ్చి తీరుతారు. కరగలు, బుట్టబొమ్మలు, వీరనాట్యాలు, డప్పు, డోలు, పంబ వాయిద్యాలతో బెంగళూరంతా ఓ కోలాహలం డోలలాడుతుంది. వార్షికోత్సవాలలో జరిగే సామూహిక సుమంగళి పూజలు ఓ మనోహర దృశ్యంలా అలరిస్తాయి. మేము ఇక్కడ 83 ఏడాదులుగా ఈ గంగమ్మ జాతర చేస్తుంటాం. ఈ గంగమ్మ జాతర 1928 మా నాయనగారు మా ఫాదరు చేస్తున్నారు. ఆయన తీరిన తర్వాత నాతో వచ్చి 40 ఏడాదులు అయింది. 40 ఏడాదులుగా ఇది దేవస్థానం లేకుండా మేము చాలా కష్టపడి ఈ దేవస్థానం నిర్మాణం చేసి 18 నెలల్లో ఈ దేవస్థానం నిర్మాణం చేస్తుంది. అది కాకుండా ఈ గంగమ్మ జాతర ఇది 3 దినాలకు జాతర. ఇలా సత్సంప్రదాయ స్రవంతిలా సాగే గంగమ్మ ఆలయం 1928లో శ్రీ కన్నప్ప నాయకర్, చెంగల్వరాయ నాయకర్లు ఓ చిన్ని మందిరంలా నెలకొల్పిన ఆలయం. నటరాజ నాయకర్ ఇంతగా అభివృద్ధి పరిచిన ఈ దేవస్థానంలో కొలువైన గంగమ్మదేవి ఆశీస్సులు మనందరికీ పరిపూర్ణంగా లభించునుగాక. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి విమాన మార్గాలే కాక హైదరాబాద్, చెన్నైల నుంచి రైలు మార్గానే కాక బస్సు మార్గాన కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. బెంగళూరులోని మెజెస్టిక్ ప్రాంతంలోనే రైలు, బస్ స్టేషన్లు ఉన్నాయి. అక్కడ నుండి వివిధ వాహనాలపై యశ్వంత్పూర్ రోడ్లోని మల్లేశ్వరం 16వ క్రాస్ రోడ్ ఆలయాల వీధిలో నెలకొన్న శ్రీ గంగమ్మదేవి ఆలయానికి భక్తులు చేరుకుంటారు. ఉత్తర భారతాన ప్రవహిస్తూ ప్రపంచమంతటికీ ప్రఖ్యాతి చెందిన గంగా నదీమ తల్లిని దక్షిణాపథాన మూర్తి రూపాన కొల్చుకునే భాగ్యం మనందరిది. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం.